ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి యొక్క ప్రభుత్వాల యొక్క ప్రాధాన్యత కార్యక్రమాల్లో విద్య, ఆరోగ్యం ఈ రెండిటి మీద వారు పెట్టినటువంటి దృష్టి కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాన్ని ఈ రెండిటి విషయంలో చేసినటువంటి ఖర్చు అంతా కూడా మనం చూస్తే మొత్తం ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపడేటటువంటి రీతిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉండేటటువంటి పిల్లలందరికీ కూడా ఈ రకమైనటువంటి వెసులుబాటుని కల్పిస్తూ హ్యూమన్ రిసోర్సెస్ అనేటటువంటిది అభివృద్ధి జరగటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు అనేటటువంటి నిందారోపణలు చేసేటటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా కానీ, కావాలని పనిగట్టుకుని చంద్రబాబు నాయుడు చేసేటటువంటి అబద్ధపు ప్రచారం కానీ కనుక చూస్తే ఇవాళ భీమవరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ చేసినటువంటి జగనన్న విద్యా దీవెన అనేటటువంటి వాటికి సంబంధించిన నిధులు కానీ, వారు ఆ బహిరంగ సభలో మాట్లాడినటువంటి తీరు కానీ, ఆ బహిరంగ సభలో వారు చెప్పినటువంటి అనేక వాస్తవాలు కనుక మనకు చూస్తే తప్పనిసరిగా పిల్లలందరికీ జగన్మోహన్ రెడ్డి ఒక మేనమామ రీతిలో వారందరి యొక్క బాగోగుల్ని కాంక్షించేటటువంటి వ్యక్తిగానే ఈ 5 సంవత్సరాల కాలం పరిపాలన చేశాడని మన ఘంటాపదంగా చెప్పచ్చు. ఒకసారి కనుక మనం వివరాలు కనుక చూస్తే దాదాపుగా 27,61,000 మంది పెద్ద చదువులు పై చదువులు చదివేటటువంటి విద్యార్థులు, అంటే హయ్యర్ స్టడీస్లో ఉండేటటువంటి విద్యార్థులందరికీ కూడా దాదాపు ఈ 5 సంవత్సరాల కాలంలో 27,61,000 మంది విద్యార్థులకి డైరెక్ట్గా ఫీజు రియంబర్స్మెంట్ చేయటమే కాకుండా దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు వారి ఖాతాలో జమ చేయటం అనేటటువంటిది బహుశా రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలో కూడా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా జరిగినటువంటి అభివృద్ధి కానే కాదని చెప్పి మనం తప్పనిసరిగా ఘంటాపదంగా చెప్పాలి. సో ఈ విద్యార్థులందరికీ కూడా పై చదువులు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా, అంటే డిగ్రీ చదువులు అదే రకంగా ఇంజనీరింగ్ స్టడీస్ అందరూ కూడా ఆల్మోస్ట్ వారందరికీ కూడా ఓటు హక్కు వస్తున్నటువంటి ఆ సందర్భంలో వారిని అడిగినా కూడా అభివృద్ధి గురించి మనకి చాలా కూలంకషంగా తెల్లంగా తెలియజెప్తారు. లేదా 27,61,000 మంది సంబంధించినటువంటి పేరెంట్స్, అంటే దాదాపుగా 54 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో వారి యొక్క పిల్లల యొక్క అభ్యున్నతితో చాలా బెనిఫిట్ పొందినటువంటి వ్యక్తులు, వీరందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి కృతజ్ఞతని తెలియజేయటం కూడా తప్పనిసరిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం అభినందించాలి. దానిలో వారు మాట్లాడుతూ అనేక మంది, అంటే ముఖ్యంగా దుష్ట చతుష్టయం అనేటటువంటి మాటని పదే పదే ఉపయోగించినారు. వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపాలి అనేటటువంటి దాంతో వాళ్ళందరూ కూడా చేతులు కలిపారని చెప్పి ఆరోపణ చేశారు. సో ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా ఈ ప్రభుత్వం మంచి చేసింది అనుకుంటే మాత్రమే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని మరొకసారి చెప్పారు. పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తులు చేసేటటువంటి విన్యాసాలని బట్టబయలు చేస్తూ భవిష్యత్తులో ఇటువంటి వ్యక్తులు కనుక అసెంబ్లీల్లో కానీ లేదా మంత్రివర్గంలో కానీ ఉంటే రాష్ట్రంలో ఉండేటటువంటి మొత్తం యువతంతా కూడా చెడిపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆలోచించమని ఓటర్లందరినీ కోరినారు. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో దాదాపుగా 14 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఏనాడైనా ఇంత అభివృద్ధి ఉందా అనేటటువంటి మాట వారు మాట్లాడినారు. సో వీటన్నిటిలో కనుక చూస్తే ఒక్కసారి జగనన్న విద్యా దీవెన అనేటటువంటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఖర్చు కానీ, వారు చూపించినటువంటి ఆ విద్యా దీవెన పథకంతో పాటుగా విద్యార్థుల మీద వారు చూపించినటువంటి శ్రద్ధ కానీ ఒక్కసారి కనుక మనం చూస్తే అనేక వివరాలు మనం తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ రోజున పై చదువులు చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలోను, అదే రకంగా తల్లులు విద్యార్థులు కలిపినటువంటి వారి యొక్క జాయింట్ అకౌంట్లోకి టోటల్గా విద్యా దీవెన యొక్క డబ్బులన్నీ కూడా జమ చేసినారు. ఏడాదిలో ప్రతి ఏడాది కూడా ప్రతి 3 నెలలకోసారి పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించిన డబ్బులన్నీ కూడా వారి తల్లుల ఖాతాలో జమ చేస్తూ వస్తున్నారు. 8,09,039 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే 7,47,920 మంది తల్లుల ఖాతాలోకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన 583 కోట్ల రూపాయలు డైరెక్ట్గా జమ చేసేసినారు. అదే రకంగా ఫైనల్ ఇయర్ చదివేటటువంటి విద్యార్థులకి ఏమాత్రం
ఇబ్బంది కలగకూడదనేటటువంటి ఉద్దేశంతో 2 లక్షల మంది విద్యార్థులకు చివరి ఇన్స్టాల్మెంట్ కూడా వారి తల్లుల ఖాతాలో జమ చేసినారు. ఈ 4.5 సంవత్సరాల ప్రయాణాన్ని కనుక గమనించినట్లయితే ఈ ఒక్క జగనన్న విద్యా దీవెన అనేటటువంటి పథకం ద్వారా ఇందాక మనం చెప్పినట్లుగా 27,61,000 మంది పిల్లలందరికీ కూడా పూర్తి ఫీజులు ఒక మేనమామగా జగన్మోహన్ రెడ్డి ఇస్తూ ఇప్పటి వరకు వారికి 11,900 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసామని చెప్పి చాలా గర్వంగా వారు డిక్లేర్ చేసినారు. ఇదొకటే కాదు, జగనన్న వసతి దీవెన అంటే 4.5 సంవత్సరాలలో పిల్లల చదువులే కాకుండా వాళ్ళ యొక్క బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులను కూడా పిల్లలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ విషయంలో కూడా పిల్లలకు అండగా తోడుగా ఉంటూ దానికోసం 4,275 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా వారు డిక్లేర్ చేసినారు. సో పెద్ద చదువులు చదువుతున్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదివేందుకు అప్పుల పాలు కాకూడదనే తాపత్రయంతో జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కార్యక్రమాలకి ఖర్చు చేసినటువంటి మొత్తం 16,176 కోట్ల రూపాయలు. దేశ చరిత్రలోనే ఇంత పెద్ద అమౌంట్ ఒక కార్యక్రమంలో ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు వీళ్ళ బ్రతుకులు మారాలి, కుటుంబంలోంచి ప్రతి ఒక్కరూ కూడా గొప్ప చదువులతో గొప్ప డిగ్రీలతో బయటికి రావాలి. ఆనాడు పాదయాత్ర సమయంలో చెప్పినట్లుగా ఇంజనీరింగ్లు, కలెక్టర్లు, డాక్టర్లు కావాలని ఆ కుటుంబాల యొక్క తలరాతలు మార్చాలనేటటువంటి తపనతో చేసినటువంటి ఆ పాదయాత్ర ఏదైతే ఉందో వాళ్ళ కార్యరూపం దాలుస్తున్నట్టుగానే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. 2017-18కి సంబంధించిన ఫీజులను సైతం పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఎగ్గొట్టినటువంటి పరిస్థితుల్ని దాదాపు 1,777 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం చెల్లించడం అనేటటువంటిది ఇది అభినందించాల్సినటువంటి అంశం. గత ప్రభుత్వ హయాంలో 12,000 కోట్ల కూడా సరిగా ఖర్చు చేయనటువంటి పరిస్థితుల్లో ఈరోజు 19,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి పరిస్థితుల్ని గమనించాలని వారు కోరారు. అదే రకంగా గతానికి ఇప్పటికీ తేడా చూడమని అడిగారు. నాడు నేడుతో బడులు బాగుపడినటువంటి తీరును గమనించాలని అడిగారు. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకు సిబిఎస్ఈతో మొదలై ఐబీ వరకు జరుగుతున్నటువంటి ప్రయాణాన్ని గమనించమని అడిగారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి అడుగులు వేశాడో మొత్తం రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా గమనించాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేశారు. ఉన్నత విద్యలో కూడా సంస్కరణలు తీసుకొచ్చి కరిక్యులంలలో మార్పులు చేశారు. 10 నెలల పాటు ఇంటర్న్షిప్ తీసుకొచ్చిన అడుగులు కూడా ఈ 55 నెలల కాలంలో పడినాయనేటటువంటి మాట మాట్లాడినారు. సో ఈ రకంగా జగనన్న విద్యా దీవెన తీసుకొచ్చారు. టాప్ 50 కాలేజీలు 21 ఫ్యాకల్టీస్లో 350 కాలేజీల్లో సీటు వస్తే చాలు, ఏకంగా ఆ కాలేజీలో సీట్లు వాటిలో ఫీజులు ప్రతి కాలేజీలోనూ 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా ఉన్నాయి. అయినా సరే ఏ ఒక్కరూ అప్పుల పాలు కావాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఆ కాలేజీల్లో సీటు తెచ్చుకున్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా 1,25,00,000 రూపాయల వరకు కూడా జగనన్నే భరించినటువంటి సందర్భాలు మనం చూసాం. అందుకని జగనన్న విద్యా దీవెన ద్వారా మనం ఇందాక అనుకున్నట్లుగానే దాదాపు 28 లక్షల మంది విద్యార్థులు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్తో బాగుపడటం, వారి యొక్క చదువులు ఎక్కడ ప్రపంచంలో ఉండేటటువంటి అతి పెద్ద 350 కాలేజీల్లో ఎక్కడ సీట్లు వచ్చినా కూడా వారి యొక్క ఖర్చుని 1,25,00,000 రూపాయల వరకు జగన్మోహన్ రెడ్డి భరించడం అనేటటువంటిది బహుశా దేశ చరిత్రలో ఎక్కడా జరిగినటువంటి విషయాలు. ప్రత్యేకంగా అభినందించాలి. రాబోయేటటువంటివన్నీ కూడా ఎన్నికల రోజులు. ప్రత్యక్షంగా ఈ రకమైనటువంటి బెనిఫిట్ పొందినటువంటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఇటువంటి విషయాలన్నీ గమనించి మంచి చేసినటువంటి ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా విద్యార్థుల మీద, విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఉంటుంది. జగనన్న విద్యా దీవెన అనేటటువంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం అనేటటువంటి ప్రాంతంలో మాట్లాడుతూ త్యాగాల త్యాగరాజు గారు ఏదైతే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు, ఈ త్యాగాల త్యాగరాజు గారు ఏదైతే పవర్ స్టార్గా నిన్నటి వరకు పరిగణించబడ్డారో ఇవాళ మ్యారేజ్ స్టార్గా కూడా రూపాంతరం చెందినటువంటి సందర్భంలో వారు కనుక భీమవరం నుంచి కంటెస్ట్ చేస్తే ఆ రీల్ స్టార్కి వ్యతిరేకంగా రియల్ స్టార్ గ్రంథి శ్రీనివాస్ గారిని నిలబెట్టబోతున్నామని గ్రంథి శ్రీనివాస్ గారి పేరు డిక్లేర్ చేశారు. చూద్దాం భీమవరం స్థానంలో మరొకసారి
రీల్ స్టార్ మీద రియల్ స్టార్ ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో మరొకసారి విజయదుందుభి మోగిస్తారో చూద్దాం మనం అందరం కూడా.